జేఎన్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని విశేషాలు. సోమవారం 24వ తారీఖున సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని సిద్దిపేట రోడ్డులో గల తిరుమల గార్డెన్స్లో చదువురాని వారి నుండి పీజీ వరకు చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకి జాబ్ మేళా ఉంటుందని, ఇది నిరుద్యోగులకి మంచి అవకాశం. 60 కంపెనీలు 5,000 జాబ్లు ఉన్నందున ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆదివారం రోజున విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ మహిళా నాయకురాలు కర్ణకంటి మంజులారెడ్డి తెలిపారు. ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగులు తమ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అన్ని గ్రామాల నుండి యువతి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ నమస్కారం. హుస్నాబాద్ నియోజకవర్గ యువతి యువకులందరికీ కూడా శుభవార్త. మన ప్రియతమ నాయకులు బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు నిర్వహిస్తున్నటువంటి రేపటి రోజున జరుగుతున్న జాబ్ మేళాను అందరూ యువతి యువకులందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే 6 నెలల్లో 600 సార్లు కనిపిస్తూ చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు సమస్యలను తన ధైర్య శైలిలో పరిష్కరిస్తూ అందరితో కలిసి ఉంటూ ఒక మామూలు వ్యక్తిగా ఉంటూ మన అందరి కుటుంబ సమస్యలు తెలుసుకొని మొదటగా ఒక కుటుంబ బాధ్యత వస్తున్నటువంటి యువతికి యువకులకు జాబ్ అవసరమైన ఉద్దేశంగా 64 మెగా కంపెనీలను తీసుకొని ఒక పెద్ద జాబ్ మేళాను నిర్వహిస్తున్నాడు. మన అదృష్టంగా భావిస్తూ మనం ఉన్నంతకాలం ప్రభాకరణ మనం ఎంతో రుణపడి ఉంటామని కోరుకుంటూ, ఇదందరూ యువతి యువకులందరూ ప్రతి కుటుంబం నుంచి ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యి సమయస్ఫూర్తితో సమాధానాలు చెప్పి మనం ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని జాబ్ కొట్టి మన కాళ్ళ మీద మనం నిలబడే స్థాయి మనం సంపాదించుకొని అంత పెద్ద జాబ్ మేళా నిర్వహించినందుకు మనం అందరం కూడా దీన్ని సద్వినియోగించుకొని మన కుటుంబ భారాన్ని తగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, యువతి యువకులందరూ మరియు నిరుద్యోగులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని, దీన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నమస్కారం. మీ మంజుల.